గ్రేటర్ హైదరాబాద్ నగరవాసులు హైడ్రా అంటేనే వణికిపోతున్నారు. వారాంతాలు వస్తే చాలు హైడ్రా అధికారులు బుల్డోజర్లకు పని చెప్తున్నారు. ఆక్రమణల పేరుతో పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం చూపిస్తున్నారు. మొన్న బతుకమ్మ పండుగ తొలి రోజే గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టి పేదలకు నిల్వ నీడ లేకుండా చేసిన హైడ్రా సిబ్బంది దసరా పండుగ తెల్లారి కొండాపూర్లో నిర్మాణాలను తొలగించారు. బడుగు జీవులకు దసరా సంబరం లేకుండా చేసింది. మళ్లీ కోర్టు సెలవు రోజున కూడా ఆసరా చేసుకుని శనివారం రంగారెడ్డి జిల్లా శరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని భిక్షపతి నగర్ సర్వే నంబర్ 59లోని ఇండ్లను భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసింది. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు బడుగు జీవులకు దసరా సంబరం లేకుండా చేశాయి. పండుగ సీజన్ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు. దసరా పండుగ పిల్ల దసరా ముగిసిన మరుసటి రోజు శనివారం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని భిక్షపతి నగర్ సర్వే నంబర్ 59లోని ఇండ్లను హైడ్రా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేసింది. గతంలో జిల్లా కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఇది ప్రభుత్వ స్థలమేనంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్తూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే తమకు కోర్టుకు వెళ్లే అవకాశమే ఇవ్వకుండా శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇందిరాగాంధీ హయాంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న పురుషులకు ప్రభుత్వం ఇచ్చిన భూములని వాటిని కబ్జా చేసిన భూములంటూ రేవంత్ రెడ్డి లాక్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లకేం రాలేదా? రాంటే వచ్చు మీరు ఇంత లక్షల మంది ఇవన్నీ పెద్ద నా దొంగల 4 గంటల రాత్రికి రానికి దొంగ మీరు దొంగలైనా రానికి దొంగ. పక్కా ప్రణాళిక ప్రకారం శనివారం ఉదయమే హైడ్రా అధికారులు పోలీసులతో కలిసి భిక్షపతి నగర్ కు చేరుకున్నారు. బుల్డోజర్లు ప్రొక్లైనర్ల సాయంతో అక్కడ ఉన్న నిర్మాణాల్ని వేగంగా తొలగించారు. కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతానికి 2 కిలోమీటర్ల వరకు బయట వారెవరిని లోపలికి అనుమతించలేదు. ఇండ్లల్లో ఉన్న అందరినీ నిద్ర నుంచి లేపి మరీ బయటకు పంపించడంతో వారంతా ఏం జరుగుతున్నదో అర్థం కాక ఆందోళన చెందారు. కండ్ల ముందే ఇండ్లు కూలిపోతుంటే కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇప్పటికిప్పుడు ఇండ్లు కూల్చిపోమ్మంటే ఎక్కడికి పోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పేదేమీ వినిపించుకోకుండా పోలీసులు హైడ్రా సిబ్బంది బాధితుల్ని ఇండ్లలోంచి తరిమికొట్టి సామాన్లు బయటపడేశారు. ఆ తర్వాత ఇండ్లను పూర్తిగా నిలమట్టం చేసి ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 36 ఎకరాల స్థలంలోని నిర్మాణాల్ని తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామంటూ హైడ్రా ప్రకటించింది. తమను రోడ్డున పడేసిన రేవంత్ రెడ్డి ఏం బాగుపడతాడంటూ బాధితులు శాపనార్థాలు పెట్టారు. పండుగ పూట తమ ఇండ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 80-90 ఏళ్ళు చేయబట్టి ఇప్పుడు మమ్మల్ని ఆగమాగా చేయబట్టి పిల్లలు పెళ్లి లేకున్నారు. ఇండ్లు లేవు, రేకులు ఇండ్లు. ఏం చెయ్యాలి? మేము ఎక్కడ పోవాలి? అదే 2 చోట్ల ఇస్తాం. అది 2 ఇస్తాం. ఇందిరామ ఇచ్చింది మాకు ఆపరేషన్లు మా భూముల మీద పడ్డాడు. కేసీఆర్ హయాంలో ఎప్పుడు ఇలా జరగలేదని బాధితులు తెలిపారు. నోరు తెరిచి అడగకున్నా పేదల కోసం చాలా పథకాలు తీసుకొచ్చారని, పేద ప్రజల్ని ఏనాడూ ఇబ్బందులు పెట్టలేదని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చి తమకు కష్టం తెచ్చిందంటూ విలపించారు. కేసీఆర్ పాలనలోనే చల్లగా బతికామని, మళ్లీ కేసీఆరే రావాలని బాధిత మహిళలు వేడుకున్నారు. పేద ప్రజలపై రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపుతున్నారని, బడాబాబులు చేసిన కబ్జాలు రేవంత్ రెడ్డికి కనిపించవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో పేదల్ని రోడ్డున పడేస్తున్నదని నిప్పులు చెరిగారు.